హలో నమస్తే వెల్కమ్ టు యాదవ్ విజన్ నేను మీ నక్క మహేష్ యాదవ్ సోదరులారా లాలూ ప్రసాద్ యాదవ్ అనే పేరు భారత రాజకీయాల్లో సామాజిక న్యాయానికి ప్రాణం పోసిన నాయకుడిగా నిలిచిన విషయం మనందరికీ తెలిసిందే ఆయన పోరాటం ఒక్క రాజకీయం మాత్రమే కాదు అది బీసీలు దళితులు ముస్లిం వర్గాల గలాన్ని రాజకీయ శక్తిగా మార్చిన ఉద్యమం మండల్ కమిషన్ అమలు చేయాలని ఉద్యమించి బీహార్లో మండల్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఎల్కే అద్వానీ చేస్తున్న రథయాత్రను అడ్డుకొని వందల ఏళ్ల బ్రాహ్మణికల ఆధిపత్యానికి ఎదురు నిలిచి వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో హక్కులు కల్పించిన నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఇలాంటి నేతను ప్రజలందరూ అభిమానించినప్పటికీ ఆయనపై రాజకీయ కుట్రలు మాత్రం ఆగట్లేదు రాజ్యాంగ వ్యతిరేకులకు మెజారిటీ ప్రజల నాయకత్వాన్ని సహించలేని దుర్మార్గులకు సామాజిక న్యాయ రాజకీయాలకు అగర్భ శత్రువులను నిద్రపట్టకుండా గజగజ వణికిస్తున్న నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ అలాంటి లాలూ మీద లాలూ కుటుంబం మీద అనేక దాడులు కుట్రలు కుతంత్రాలు కక్ష సాధింపు చర్యలు చేసినా కానీ లొంగని వంగని వ్యక్తిత్వం లాలూది ఆయనతో పాటు ఉన్న నితీష్ కుమార్ రామ్ విలాస్ పాస్వాన్ లాంటి నాయకులు సరెండర్ అయినప్పటికీ లాలూ మాత్రం అదరట్లేదు బెదరట్లేదు తన కొడుకు తేజస్వి భార్య నిండు గర్భిణిగా ఉన్నా కానీ ప్రవాసానికి 2 రోజుల ముందు అనేక ఇబ్బందులకు గురి చేశారు ఇప్పుడు కూడా పుట్టిన పసికందు మీద కూడా దాడిని ప్రారంభించారు ఈ దేశంలో సామాజిక న్యాయం కోసం కొట్లాడిన ప్రతి నాయకుని మీద వారి కుటుంబం మీద వారి కుటుంబంలోని స్త్రీల మీద వారి కుటుంబంలోని పసికందులను కూడా వదలకుండా సమాజ వ్యతిరేకులని మత వ్యతిరేకులని సంఘ విద్రోహ శక్తులని దేశద్రోహులని అవినీతి పరులని నిరంతరం దాడి చేస్తూనే ఉన్నాయి ఆధిపత్య శక్తులు నాడు అత్యంత ఆదరణ పొందినటువంటి శ్రీకృష్ణుని మీద శ్రీకృష్ణుని వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ అనేక దాడులు చేశారు ఇప్పుడు కూడా అతని వారసులైనటువంటి అనేక మంది సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న యోధుల మీద కూడా దాడి జరుగుతూనే ఉంది అసలు ఈ దాడి ఎందుకు జరుగుతుంది ఒకవేళ జరిగితే అవినీతి వ్యతిరేకులు అందరి మీద జరుగుతుందా లేకపోతే కక్షగట్టి సామాజిక న్యాయం ఎజెండా మీద పనిచేస్తున్నటువంటి కొంతమంది మీద వ్యక్తుల మీదనే కుట్రపూరితంగా జరుగుతుందా అనేది ఒక్కసారి మనం పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది 1996లో చెరాస్కమ్ అనే పేరు మీద కేసు బనాయించి లాలూ పైన దాడులు మొదలయ్యాయి అసలు ఈ స్కామ్లో పదుల సంఖ్యలో అధికారులు అదేవిధంగా అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ లక్ష్యంగా చేసుకునేది మాత్రం కేవలం ఒక్క లాలూని మాత్రమే 1997లో ఆయనపై సిబిఐ అధికారికంగా ఛార్జ్షీట్ వేసింది కానీ ఇదే స్కామ్లో ఉన్న బీజేపీ పార్టీకి చెందిన ధ్రువ్ భగత్ జగదీష్ శర్మ జయప్రకాష్ లాంటి వాళ్ళు ఈ కేసులో ఉన్నప్పటికీ వారిపై ఎలాంటి కేసులు లేవు విచారణ లేదు కాంగ్రెస్ పార్టీకి చెందిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా ఈ కేసులో నిందితుడే ఉన్నప్పటికీ ఆయన బీజేపీలోకి వెళ్ళాక వారిపై విచారణలన్నీ కూడా మసకబారిపోయినాయి ఇవన్నీ చూస్తుంటే ఆధిపత్య వర్గాలకు ఒక న్యాయం బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకులకు ఒక న్యాయం అనేది క్లియర్గా కనిపిస్తుంది లాలూ ప్రసాద్ యాదవ్ రాజనీతిని కనుక గమనిస్తే ఆయన రైల్వే మంత్రిగా 2004 నుండి 2009 వరకు ఉన్నప్పుడు కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న భారతీయ రైల్వేను లాభాల్లోకి తీసుకురావడం జరిగింది ఆయన తీసుకొచ్చిన ఆర్థిక పాలనా పద్ధతులు ప్రపంచ స్థాయిలో ప్రశంసించబడ్డాయి హార్వర్డ్ యూనివర్సిటీ ఐఐఎంలు ఆయన మేనేజ్మెంట్ మోడల్ను కేస్ స్టడీగా తీసుకోవడం జరిగింది రైలు టికెట్లను పెంచకుండా ప్రజలపై భారం వేయకుండా అభివృద్ధి సాధించడంలో ఆయన ప్రాముఖ్యత వెలుగులోకి వచ్చింది పేదల ప్రయాణాలకు సౌకర్యాలు కల్పించడం ద్వారా ఆయనలో ఉన్న ప్రజా సంకల్పం ప్రపంచానికి కనబడింది ఇలాంటి ఘనతలు సాధించిన నేతపై మాత్రం చెరాస్కమ్ పేరుతో విచారణలు శిక్షలు రాజకీయ అణచివేతలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి ఇదే దేశంలో వేల కోట్ల రూపాయలు దోచినటువంటి కార్పొరేట్ స్కామర్లకు కేవలం అగ్రకులం అనే ట్యాగ్ ఆధారంగా ఒక్క కేసు లేదు ఒక్క జైలు శిక్ష లేదు ఒక్క విచారణ లేదు విజయ్ మల్య 9,000 కోట్ల స్కామ్ చేసి 2016లో లండన్కి పారిపోవడం జరిగింది ఇప్పటి వరకు కూడా భారత ప్రభుత్వం అతను ఇండియాకి తీసుకొచ్చింది లేదు విచారణ చేసింది లేదు ఇంకో వ్యక్తి నీరవ్ మోదీ 13,000 కోట్ల స్కామ్ చేసి 2018 జనవరిలో ఆయన కూడా దేశం విడిచి వెళ్ళడం జరిగింది లండన్లో పట్టుబడ్డాడు లండన్ కోర్టు కూడా భారత్కు పంపాలని ఆదేశించినా ఇప్పటి వరకు కూడా అతన్ని భారతదేశానికి తీసుకురాలేదు కనీసం విచారణ చేయలేదు మెహుల్ చోక్సీ అనే వ్యక్తి ఆయన కూడా స్కామ్ చేసి పారిపోవడం జరిగింది ఆయన మీద కూడా ఎలాంటి చర్యలు లేవు రమేష్ గౌతమ్ అని స్కామరు 22,000 కోట్ల స్కామ్ చేసి ఆయన కూడా వేరే దేశానికి పారిపోవడం జరిగింది అతని మీద కేసు లేదు విచారణ లేదు నితిన్ సందేశన్ అనే వ్యక్తి 5,000 కోట్ల స్కామ్ చేసి ఆయన కూడా దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది వీరందరూ బ్యాంకులను భారతదేశంలో ఉన్నటువంటి సంపదను దోపిడీ చేసి వాళ్ళంతా విదేశాలకు పారిపోయారు ఆ మోసగాలను ఇప్పటి వరకు కనీసం జైలు శిక్ష కానీ విచారణ కానీ చేసింది లేదు ఇవన్నీ కనుక గమనిస్తే ఇవాళ ఆధిపత్య శక్తులు ఏ విధంగా పనిచేస్తున్నాయో మనం అందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇండియాలోనే ఉండి పేదల పక్షాన మాట్లాడే లాలూకి మాత్రం వెంటనే విచారణలు కోర్టులు శిక్షలు వచ్చేస్తాయి ఇదే నా చట్టం ముందు సమానత్వం అనేది మనందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది
ఇది తప్పు అని ఆధిపత్యానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నటువంటి యువ నాయకుడు తేజస్వి యాదవ్ కూడా రాజకీయ దాడులకు గురవుతూనే ఉన్నాడు. విద్యార్థులకు యువతకు ఉద్యోగాలు సామాజిక న్యాయానికి అండగా నిలుస్తున్నటువంటి తేజస్విపై కూడా ఈడీ ఐటీ కేసుల దాడులు ముమ్మరం అవుతున్నాయి. ఇది కేవలం ఒక కుటుంబం మీద కుట్ర కానే కాదు, ఇది ఒక ఉద్యమం మీద దాడి, ఇది వెనుకబడిన వర్గాల మీద దాడి, వెనుకబడిన వర్గాల నాయకత్వాన్ని ఎదగకుండా చేసే కుట్ర అని అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి విపరీత వ్యత్యాసాల మధ్య సామాజిక న్యాయం కోసం పోరాడిన వాళ్ళే శిక్షకు గురవుతున్నారు. దేశాన్ని దోచిన వాళ్ళు విదేశాల్లో విలాసంగా తిరుగుతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారిందా లేదా మనం ప్రజలతో కూడా చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లాలూ ప్రసాద్ యాదవ్ ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక ఉద్యమం. బీసీలు, దళితులు, ముస్లింల గొంతుగా మారిన శక్తి. ఆయనపై జరుగుతున్న కుట్రలు మనం గుర్తించకపోతే అది మన భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేసే ప్రమాదం ఉంది. ఇప్పుడైనా కనీసం లాలు గారి పక్షాన నిలవడం కాదు, సామాజిక న్యాయం పక్షాన నిలవాల్సినటువంటి అవసరం ఉంది. సామాజిక న్యాయం కోసం కొట్లాడుతున్న వ్యక్తుల తరపున నిలబడమే మనం ముందున్నటువంటి కర్తవ్యం అని అందరూ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి బీసీ సోదరులారా, యాదవ్ సోదరులారా, ఇప్పటికైనా రాజకీయాలను అర్థం చేసుకుందాం. మన శత్రువు ఎవరో, మన మిత్రువు ఎవరో అర్థం చేసుకొని మన ప్రజలను, మన సంపదను, మన దేశాన్ని రక్షించుకుందాం. కాబట్టి ఇలాంటి మరిన్ని విషయాలతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేశాను. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.